ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 6 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 7వ శ్లోకానికి అవతారిక మధుసూదని టీకా, పేజీ నంబర్ 54, అంక నంబర్ 18. గురూపసదనం ఇదానిం ప్రతిపాద్యతే. ఇప్పుడు అధికారి నిరూపణ అయ్యింది. ఇంత గ్రంథ సందర్భం చేత అధికారి అంటే ఎలా ఉండాలి, ఆయన లక్షణాలను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వేదాంత శ్రవణం చేయడానికి అధికారి లక్షణాలు ఏవి ఉండాలని చెప్పుకున్నాము. వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం, ఈ 4 సాధనాలు కలిగి ఉండాలి. మరియు మలదోషము లేనివాడే ఉండాలి. మలదోషం అంటే పాపదోషం, అంతఃకరణం శుద్ధి కలిగి ఉండాలి. మరి విక్షేప దోషం కూడా లేనివాడే ఉంది. చంచలత, అంతఃకరణంలో చంచలత ఉంటుంది కదా, ఆ చాంచల్యం ఉండకూడదు. మల విక్షేప జాకే నహీ కింతు ఏక అజ్ఞాన వైచవ సాధన సహిత నరా సో అధికృత మతిమాన. విచార సాగరం శ్రీ సాధు నిశ్చలదాస్ స్వామీజీ వారు అంటారు, మల విక్షేప జాకే నహి, మలదోషము మరి విక్షేప దోషము ఎవరి యందు లేనిదై ఉందో, మరియు కింతు ఏక అజ్ఞాన, ఒక స్వరూప అజ్ఞానం మాత్రము ఎవరి యందైతే ఉండిందో, మరియు వైచవ సాధన సహిత నర, చవ సాధన అంటే 4 సాధనాలు కలిగి ఎవడైతే ఉంటాడో, అంటే వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి 4 సాధనాలు ఎవరైతే కలిగి ఉంటాడో అతడు వేదాంత శ్రవణానికి అధికారి అని అధికారి లక్షణం ఏదైతే అన్యాన్య వేదాంత గ్రంథాల్లో కూడా నిరూపణ చేయడం జరిగింది. వేదాంత సారంలో, మరియు వేదాంత పరిభాషలో, మరియు తత్వానుసంధానంలో ఈ విధంగా అధికార నిరూపణ చేయడం జరిగింది. మరి శంకరుల వారు కూడా అపరోక్షానుభూతిలో, వివేక చూడమనంలో విస్తారంగా చక్కగా చెప్పాడు. ఇప్పుడు ప్రప్రథమంగా వేదాంతాన్ని శ్రవణం చేయదలుచుకున్నటువంటి వాడు ఈ అధికారి లక్షణాలు కలిగి ఉండాలి. ఇది నియమం, అబాధిత నియమం, తప్పకుండా కలిగి ఉండాలి. అవి లేకపోతే వాడు అధికారి కాడు, శ్రవణం చేయలేడు, చేసినా వానికి వంట పట్టదు, అనుభవానికి రాదు. ఎప్పుడైతే ఈ అధికారి లక్షణాలు అతడు పూర్తిగా కలిగి ఉంటాడో ఆ తర్వాత ఏం చెయ్యాలి? మనకు శృతి మాత కర్మ చెప్పింది. ఏం చేయాలి? సహా అంటే అతడు, ఆ అధికారి ఏం చేయాలి? గురుమేవ అభిగచ్చేత్ అని చెప్పింది. అతడు గురువుకే శరణాగతి వెళ్ళాలి. ఇంత పూర్వం అన్ని లోకలోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాల గురించి బాగా విచారం చేసి వైరాగ్యాన్ని పొందినాడు, వివేకం చేసి. తద్ యథా ఇహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవ మూత్రపుణ్యచితో లోకః అపి క్షీయతే. చాందోగ్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఏ విధంగా ఏ లోకంలో కృషి వాణిజ్యాల ద్వారా ప్రాప్తమయ్యేటువంటి ధనము, ధాన్యము అవి క్షయశీలములో, అదే విధంగా కర్మజన్యము, యజ్ఞయాగాది కర్మల చేత జన్యమైనటువంటి స్వర్గాది భోగాలు కూడా క్షయశీలములే. అందుకని ఏ లోకంలో ఉన్నటువంటి భోగాలు కూడా అవి పునరావృత్తి స్వభావం కలిగినవే అని బాగా విచారం చేసి పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్, సమస్త లోకాల్లో ఉన్నటువంటి భోగాలను అన్నిటిని కూడా బాగా విచారం చేసి ఈ అధికారి పురుషుడు నిర్వేదం ఆయాత్, దృఢ వైరాగ్యాన్ని పొందినాడు. ఎక్కడ కూడా శాశ్వతమైనటువంటి సుఖము లేదు అని లోకలోకాంతరాలలో ఉన్నటువంటి భోగాల పట్ల పూర్తి వైరాగ్యాన్ని పొంది, నాస్తి అకృత కృతేన, అకృతం అంటే కర్మజన్యం కానిది ఏంటిది? మోక్షం. అది కృతేన అంటే కర్మచేత ప్రాప్తమయ్యేది కాదు. నా ధనేన, నా కర్మన, నా ప్రజయ త్యాగైనకన అమృతత్వ మానుషు దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని నాణ్య పంత విద్యతే అయనాయ అని అనేక శృతులు చెప్తూ ఉన్నాయి. ఇంకో పంథ అంటే మార్గం అనేది లేదు. కేవలం దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని తమేవ విదిత్వా అతిమృత్యుమేతి. ఆ పరబ్రహ్మ తత్వను తెలుసుకుంటే తప్ప ఇంకో మార్గం లేదు. కర్మ చేత గాని, ధనము చేత గాని, సంతానం చేత గాని, ఇంకా జప తప ఏ దాని చేత కూడా కాకుండా కేవలం బ్రహ్మజ్ఞానం చేతనే
మనకు మోక్షం ప్రాప్తమవుతుంది అని బాగా విచారం చేసి సహా అంటే ఆ అధికారి పురుషుడు గురు ఏవ అభిగచ్చేత్ గురువుకే శరణాగతి వెళ్ళాలి అని శృతి మాత చెప్పిన ప్రకారంగా ఇప్పుడు అర్జునుడు ఉపసత్తి అంటే గురువుకు శరణాగతి అవుతున్నాడు. ఆ ప్రకారం ఇప్పుడు చెప్తున్నాడు 7వ శ్లోకానికి అవతారికలో. గురూపసదనం ఇదానిం ప్రతిపాద్యతే. ఉపసదనం అంటే ఉపసత్తి, గురువుకు శరణాగతి వెళ్ళుట అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాడు. సమధిగత సంసార దోష జాతస్య అతితరాం నిర్విణ్ణస్య. సంసారంలో ఉన్నటువంటి అంటే లోకలోకాంతరాల్లో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా సమధిగత చక్కగా వివేకం చేసి తెలుసుకున్నాడు. సమ్యక్ అధిగత సమధిగత చక్కగా తెలుసుకున్నాడు. ఏ లోకాల్లో కూడా శాశ్వతమైనటువంటి ఆనందం లేదు. లోకలోకాల్లో ఉన్నటువంటి ఆనందాలన్నీ కూడా క్షణికములు, దుఃఖ మిశ్రితములు, అనిత్యములు, అశాశ్వతములు, మరి పునర్జన్మకు హేతువులు అని ఈ విధంగా బాగా విచారం చేసి సంసారంలో ఉన్న దోషాలను అన్నిటిని కూడా పరిశీలించి జాతస్య అతితరాం నిర్విణ్ణస్య అత్యధికమైనటువంటి నిర్వేదాన్ని పొందినాడు. నిర్వేదం అంటే వైరాగ్యం, దృఢ వైరాగ్యాన్ని పొందినాడు. ఇప్పుడు అతడు గురువుకు శరణాగతి అవుతున్నాడు. ఏ విధంగా? విధివత్ అన్నాడు. విధిపూర్వకంగా. విధి ఏం చెప్పింది శాస్త్రము? సహా గురుమేవ అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాని అని చెప్పింది. ముండక శృతిలో చెప్పిన ప్రకారంగా విధిపూర్వకంగా గురుం ఉపసన్నస్య ఏవ విద్యాగ్రహణే అధికారాత్. శాస్త్రం చెప్పింది ఎవరైతే వివేకాది సాధన చతుష్ట సంపత్తి కలిగిన వాడయ్యి విధిపూర్వకంగా ప్రపంచం నుండి సర్వథా విరక్తుడయ్యి శ్రీ గురుదేవునికి శరణాగతి అయితాడో అతడే విద్యాగ్రహణే అధికారాత్. విద్యను అంటే బ్రహ్మ విద్యను గ్రహించుటకు అధికారి అవుతాడు. తదేవం భీష్మాది సంకటవశాత్ యుద్ధాయ అత భిక్షాచర్యం చరంతి ఇది శృతి సిద్ధ భిక్షాచర్యే అర్జునస్య అభిలాషం ప్రదర్శ్య విధివత్ గురూపసత్యం అపి తత్ సంకట వ్యాజేన ఏవ దర్శయతి. వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు అతడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఈ లోకలోకాల నుండి అన్నిటినీ వదిలిపెట్టి లోకేశన, పుత్రేశన, ధనేశన, ధారేశన అన్నిటినీ వదిలిపెట్టి వాటి అన్నిటి నుండి కూడా ఉత్థాయ అంటే లేచి అంటే అన్నిటిని వదిలిపెట్టినాడు. వివేకపూర్వకంగా వైరాగ్యపూర్వకంగా వదిలిపెట్టి అసలు ఉత్థాయ అంటే పుత్రేశన, ధనేశన వీటన్నిటి నుంచి కూడా అతడు లేచి అంటే విరక్తుడయ్యి సన్యాసం గ్రహిస్తూ భిక్షాచర్యం చరంతి. అతడు భిక్షాచర్యాన్ని స్వీకరిస్తున్నాడు అంటే సన్యాసాన్ని గ్రహిస్తున్నాడు. సన్యాసం గ్రహించిన తర్వాతనే సన్యాస శ్రవణం కుర్యాత్ అని చెప్పిన ప్రకారంగా ఇది శృతి సిద్ధ భిక్షాచర్య బృహదారణ్యక శృతి 3:5:1. ఈ శృతిలో చెప్పిన ప్రకారంగా సన్యాస విధిని స్వీకరించమని ఏదైతే శృతిమాత చెప్పిందో ఆ శృత్యుక్త ప్రకారంగా అర్జునస్య అభిలాషం ప్రదర్శ అర్జునుని యొక్క అభిలాషను చూపెట్టి, అభిలాష ఏంది? నేను భిక్షాచర్యాన్ని స్వీకరిస్తాను, నేను సన్యాసాన్ని స్వీకరిస్తాను అని అతని యొక్క పూర్ణ వైరాగ్యమును మరియు సన్యాస గ్రహణ అభిలాషను చూపెట్టి విధివత్ గురూపసత్యం అపి విధిపూర్వకంగా గురూపసదనమును గురువుకు శరణు వెళ్ళుట అనేటువంటి ఏదైతే ప్రకారం శృతిలో చెప్పబడిందో దాన్ని అనుసరిస్తూ అర్జునుడు శరణాగతి అవుతున్నాడు. అయితే వైరాగ్యం కలగాలి కదా. వైరాగ్యం లేకుండా అతడు జ్ఞానాన్ని పొందలేడు. మరి వైరాగ్యాన్ని ఎలా పొందాడు అర్జునుడు అంటే భీష్మాది సంకటవశాత్. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇతనికి వైరాగ్యం కలగాలే, అప్పుడే గాని ఇతడు జ్ఞానానికి అర్హుడవుతాడు అని కావాలని భీష్మ ద్రోణాలు ఎదురుగా తీసుకుపోయి నిలబెట్టాడు. ఎందుకంటే వాళ్ళ యందు ఇతనికి మిక్కిలి మక్కువ, చాలా ప్రేమ. ఎప్పుడైతే వాళ్ళ ముందు నిలబడతాడో ఇతడు తప్పకుండా విరక్తుడవుతాడు అనే భావన చేత శ్రీకృష్ణ పరమాత్మ 2 సేనల మధ్యలో భీష్మ ద్రోణాదుల ఎదురుగా రథాన్ని తీసుకెళ్లి నిలబెట్టాడు. ఎప్పుడైతే భీష్మ ద్రోణాదులను అర్జునుడు చూశాడో వెంటనే
అతనికి వైరాగ్యం కలిగింది. మోహవశాత్. ఎట్లా కలిగింది వైరాగ్యం అంటే మోహవశాత్. ఈ భీష్మ ద్రోణాదులను నేను ఎలా చంపగలను? వాళ్ళు నాకు పూజ్యులు, వందనీయులు, అర్చనీయులు, మహానుభావులు అని వారి వలన ఇతనికి వైరాగ్యం కలిగి వారి నిమిత్తంగా కలిగినటువంటి వైరాగ్యం చేత ఈ 3 లోకాల రాజ్యాధిపత్యం కూడా వద్దన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ అని ఈ లోక సంబంధమైనటువంటి భోగాల పట్ల విరక్తిని పొందినాడు. మరి అపి త్రైలోక్య రాజ్యస్య హేతుహక్యం మహీకృతే అని అంటూ 3 లోకాల రాజ్యాధిపత్యం కూడా నాకు వద్దు అని ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన వైరాగ్యాన్ని పూర్తిగా పొంది ఇప్పుడు ఇక గత్యంతరం లేదు. ఇప్పుడు గురువుకు శరణాగతి వెళ్ళక తప్పదు. ఎందుకంటే అధికారి నిరూపణ అయింది, అర్జునుల్లో అధికారం వచ్చేసింది. ఆ అధికారి యొక్క ఉత్తర కర్తవ్యం ఏమిటి అంటే గురువుకు శరణాగతి వెళ్ళడం. అది ఇప్పుడు మనకు 7వ శ్లోకం ద్వారా చూపెడుతున్నాడు. శ్లోకం చదవండి. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి తాం ధర్మ సమ్మూఢచేతాః యచ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః. శ్రీకృష్ణునికి శరణాగతి వెళుతూ నేను నీకు శిష్యుణ్ణి అవుతున్నాను, నన్ను రక్షించి నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని బోధించండి అని శరణాగతి వెళుతూ ఏమని చెప్పుకుంటున్నాడు అర్జునుడు? ఆ ప్రకారం చెప్తున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావః. కృపణత్వ భావం కార్పణ్యం, దాని చేత దోషం. అది కృపణత్వ భావం అనేది దోషము. ఆ దోషము చేత కొట్టబడినటువంటి స్వభావం అంటే చిత్తం కలవాడనయి ధర్మ సమ్మూఢ చేతాహ. ధర్మ విషయంలో మోహం చెందినటువంటి మనస్సు కలవాడనయి త్వాం అంటే నిన్ను పృచ్ఛామి అడుగుచున్నాను. మే అంటే నాకు యత్ శ్రేయః స్యాత్ నాకు ఏది శ్రేయస్సుగా ఉండునో తత్ నిశ్చితం బ్రూహి దాన్ని నాకు నిశ్చయముగా చెప్పండి. ఎందుకు చెప్పాలి అంటే అహం తే శిష్యః నేను నీకు శిష్యుడనవుతున్నాను, అందుకని తాం ప్రపన్నం నిన్ను శరణుజొచ్చినటువంటి మాం సాధి నన్ను రక్షించుము. సాధి అంటే శాసించుము, రక్షించుము. కార్పణ్య దోష. కార్పణ్య దోషం అంటే కృపణస్య భావ కార్పణ్య, కృపణ స్వభావం. లోకంలో కృపణుడు అంటే లోభి, కృపణుడు అంటే లోభి. ఆ లోభం అనే స్వభావం కలిగినటువంటి వాడను అంటాడు. అయితే లోకంలో లోభి ఎలా ఉంటాడు? తాను తినడు, ఇతరులకు పెట్టడు. వాడే కదా లోభి. పోనీ ఇతరులకు పెట్టుకుంటే సరే, వాడైనా తినాలి కదా. వాడు తినడు, ఇతరులకు పెట్టడు, వానికి అంటాం మనము లోభి. అటువంటి లోభం చేత నేను కొట్టబడినానంటాడు. ఆ లోభం అనేదే దోషం. ఆ దోషం చేత నేను కొట్టబడినటువంటి చిత్తం కలవాడను అంట. ఇక్కడ లౌకికమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే అర్జునుల్లో అన్వయిస్తుందా? లోకంలో తాను తినక ఇతరులకు పెట్టినటువంటి లోభత్వాన్ని గనక అర్జునుల్లో తీసుకుంటే ఇది అన్వయించదు, అర్జునులు అన్వయించదు. ఎందుకంటే ఇంతకు ముందుకే చెప్పాడు కదా, నకాంక్షే విజయం కృష్ణ అన్నాడు, అపి త్రైలోక్య రాజ్యస్య అన్నాడు, నాకు ఏది వద్దన్నాడు. ఆ దుర్యోధనాదులను చెప్తూ లోభోభ హతచేత సహా అన్నాడు. దుర్యోధనాదులు రాజ్యలోభం చేత యుద్ధం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు, కానీ నాకు ఆ లోభం లేదు అన్నాడు. అంటే ఇక్కడ లౌకికమైనటువంటి లోభత్వం అనేటువంటి దోషం అర్జునుడిలో లేదు అని మనము ఈ నకాంక్షే విజయం కృష్ణ అపి త్రైలోక్య రాజ్యస్య ఇత్యాది వచనాల చేత మనకు తెలుస్తుంది. అంటే లోకంలో ఉన్నటువంటి లోభి ఎలా ఉంటాడో ఆ గుణం మాత్రం అర్జునులో లేదు. తాను తినక ఇతరులకు పెట్టడు అనేటువంటి ఈ లోభ గుణము అతనిలో లేదు. ఎందుకంటే అతడు పూర్తిగా విరక్తుడైపోయినాడు. ఇక కొందరు అజితేంద్రియ లోభ, అజితేంద్రియునికి లోభి అంటారు. అంటే ఇంద్రియాలను ఎవడు జయించడో వాడు లోభి అంటాడు. కానీ అర్జునులో ఈ గుణం ఉందా?
ఇంద్రియాలను జయించని వాడా అర్జునుడు అంటే ఇంద్రలోకం పోయినప్పుడు ఊర్వశి తనను వలచినప్పుడు కూడా ఆమెను స్వీకరించలేదు, తిరస్కరించిండు. మరి ఇంద్రియ నిగ్రహం లేదని ఎట్లా అంటావు? ఇంద్రియ నిగ్రహం లేకపోవుట కృపణత్వం అని అంటే ఆ లక్షణం అర్జునులో లేదు. ఎందుకంటే అతడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, అందుకని ఆ లక్షణం కూడా వర్తించదు. ఇక కృపణాహ ఫలహేతవ అని అంటూ కూడా భగవంతుడు చెప్పాడు. ఎవరైతే ఫలాకాంక్ష చేత కర్మలు చేస్తారో వారు కృపణులు. స్వార్థం కోసం, వారి యొక్క స్వార్థ పూరణ కోసము కర్మలు చేస్తున్నారు ఫలాలను అపేక్షించి. ఎవడైతే స్వార్థం కోసం చేస్తాడో వాడు కృపణుడు కాక మరేమి. అందుకని కృపణాహ ఫలహేతవ అనేటువంటి చెప్పినటువంటి వాక్యం కూడా అర్జునుల్లో అన్వయించదు. ఎందుకంటే ఇతనికి ఏ ఫలాల అపేక్ష లేదు, రాజ్యభోగాల అపేక్ష లేదు, లోకలోకాంతరాల భోగాలు కూడా అపేక్ష లేదు. ఇంకా ఏ ఫలాలు కావాలి అతనికి? అందుకని ఈ 3 విధాలుగా విచారం చేస్తే కూడా ఈ కృపణత్వం అనేటువంటిది అర్జునుల్లో లేదు. మరి స్వయంగా తానైతే చెప్తున్నాడు, నేను కార్పణ్య దోషం చేత అపహత చిత్తుడను అంటున్నాడు. మరి కార్పణ్యం అనే దానికి అర్థం ఏమిటి ఇక్కడ అంటే బృహదారణ్యక శృతి చెప్తుంది. యాజ్ఞవల్క్య మరి గార్గి యొక్క సంవాదంలో ఈ ప్రసంగం ఉంది. యోవా ఏతదక్షరం గార్గ్యవ విదిత్వ అస్మాల్లోకాత్ ప్రీతి సకృపణః. బృహదారణ్యక ఉపనిషత్తు 3-8-10. హే గార్గి అని అంటూ యాజ్ఞవల్క్య మహర్షి గార్గిని సంబోధిస్తూ, యహ ఎవడైతే ఏతద్ అక్షరం అవిదిత్వ ఈ అక్షర రూపమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకోకుండానే అస్మాత్ లోకాత్ ప్రైతి ఈ లోకం నుండి వెళ్లిపోతాడు అంటే మరణిస్తాడు. అక్షర పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోకుండానే ఎవడైతే మరణిస్తాడో వాడు కృపణుడు అని కృపణుని యొక్క లక్షణం చేసింది శృతిమాత. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందకుండుటయే కృపణత్వం. కృపణత్వం అంటే ఏదో కాదు, జీవులకు వారి యొక్క జీవత్వాన్ని వదలడానికి ఇష్టం అవటలేదు. ఏ విధంగా లోకంలో లోభి అయినటువంటి పురుషుడు తన యొక్క ధనాన్ని వదలడానికి ఇష్టపడడు, తాను తినడు, ఇతరులకు పెట్టడు. అంటే తన ధనాన్ని కొంచెం అల్పము కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడడు. అదే విధంగా ఇక్కడ జీవుడు కూడా తన యొక్క జీవత్వాన్ని, తన యొక్క అజ్ఞానాన్ని, తన యొక్క అహంకారాన్ని వదలడానికి ఇష్టపడతలేడు. ఇష్టపడక ఆత్మను తెలుసుకోవడానికి అతడు ప్రవృత్తుడు కావడం లేదు. ఇదే కృపణత్వము అంటాడు. అందుకని ఎవడైతే అక్షర రూపమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా ఈ లోకం నుంచి మరణించి వెళ్లిపోతాడో వాడు కృపణుడు అని శృతిమాత చెప్పినందువలన ఈ లక్షణము అర్జునులో ఉంది. అంటే ఏమిటి? ఇప్పుడు అతడు శోకగ్రస్తుడయ్యి శరణాగతి అవుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మకు. శోకం ఎవరికి కలుగుతుందండి అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడు శోకగ్రస్తుడైతాడు. ఈ విషయంలో మనకు చాందోగ్యోపనిషత్తులో సనక సనందనాదులతో నారద మహర్షి వెళ్లి శరణాగతి అయ్యి ప్రార్థించాడు. సోహం భగవో మంత్ర విదేవాస్మినాత్మ విశ్రుతగం హ్యేవ మే భగవద్ దృశేభ్యః తరతి శోకమాత్మ విదితి సోహం భగవః శోచామి తమ్మా భగవాన్ శోకస్య పారం తారయతు. సనత్ కుమార్ల వారిని ప్రార్థించాడు, హే భగవాన్, నేను శోకము చేత సంతప్తుడనయ్యి నిన్ను చేరినాను. హే భగవన్, నన్ను అనుగ్రహించు. నేను ఇంత దగ్గర అనేక శాస్త్రాలను అధ్యయనం చేసిన, నేను అధ్యయనం చేయని శాస్త్రం లేదు. అందువల్ల కేవలం మంత్రవిదేవ అహమస్మి, నేను ఆయా శాస్త్రాలను శబ్దజ్ఞానం కలిగినటువంటి వాడను మాత్రమే. మంత్రవిదేవ అహమస్మి, నేను మంత్రవిదుడనే అంటే శబ్ద జ్ఞానం కలవాడను మాత్రమే, అనుభవ జ్ఞానం లేదు. ఇప్పుడు శాస్త్రాలను అధ్యయనం చేస్తే బుద్ధి విక్షిప్తమే అవుతుంది గాని శాంతిని పొందదు. ఎప్పుడు అంటే ఆ శాస్త్రాల యొక్క తాత్పర్యం తెలియనప్పుడు. నువ్వు ఎన్నైనా శాస్త్రాలు చదువు, అందులో ఏమీ అభ్యంతరం లేదు, చదవచ్చు. కానీ కేవలం శబ్ద జ్ఞానంలోనే గనక నువ్వు వెళ్ళినట్లయితే శాంతి అనేది ఎన్నడూ మాత్రం దొరకదు. మరేమి గురువులను ఆశ్రయించి తాత్పర్య సహితంగా అధ్యయనం చేసినట్లయితే ఆ శాస్త్ర జ్ఞానం మనకు ఫలితం ఇస్తుంది, పూర్ణ శాంతిని ప్రసాదిస్తుంది. కానీ శబ్ద జ్ఞానంలోనే ఉన్నాడు, అనుభవ జ్ఞానం లేదు. అందుకని
నేను శోకిస్తూ వచ్చాను అంటాడు. శోకం ఎందుకు కలిగింది అంటే నేను మంత్రవిదేవ అహమస్మి నా ఆత్మవిత్, నేను శబ్దజ్ఞానం మాత్రమే కలవాణ్ణి అయినాను గాని ఆత్మజ్ఞానం మాత్రం నాకు లేదండి. మరి వేదాంత శాస్త్రం చదవలేదా, అధ్యయనం చేయలేదా? చేశాడు. వేదాంత శాస్త్రం కూడా అధ్యయనం చేశాడు, కానీ అనుభవానికి రాలేదు. అందుకని హే భగవన్, భగవద్ దృశ్యేభ్య శృతగం, మీలాంటి మహాత్ముల ద్వారా మేము విన్నాము. ఏమనంటే తరతి శోకమాత్మవిద్, శోకాన్ని ఎవడు తరిస్తాడు అనంటే ఆత్మవిత్, ఆత్మజ్ఞాని మాత్రమే శోకాన్ని తరిస్తాడు అని మీలాంటి మీ బోటి వారి మహాత్ముల చేత విన్నాం. అందుకని సోహం భగవః శోచామి, అందుకని ఏ భగవాన్ నేను దుఃఖితుడనయ్యి శోకగ్రస్తుడనయ్యి నేను శరణాగతి అవుతున్నాను. తం మాం భగవాన్ శోకస్య పారం తారయతు, ఇటువంటి నన్ను శోకగ్రస్తుడనయ్యి నిన్ను శరణాగతి పొందినటువంటి నన్ను హే భగవాన్ శోకస్య పారం తారయతు, శోకం అంటే శోకోపలక్షిత సంసారం నుంచి నన్ను తరింపచేయుము అని నారద మహర్షి వేడుకున్నాడు. ఇప్పుడు ఇతనికి శోకం ఎందుకు కలిగింది? శాస్త్రజ్ఞానం లేదా? ఉంది కదా. మరి శోకం ఎందుకు కలిగింది అంటే ఆత్మజ్ఞానం లేదు. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడికే శోకం కలుగుతుంది. అదే విధంగా ఇక్కడ అర్జునుడు కూడా శోకగ్రస్తుడైందా లేదా? శోకమోహాలకు గురి అయిందా లేదా? అయితే అర్జునునికి మరియు నారద మహర్షికి తేడా ఉంది. ఇద్దరిలో శోకం ఉంది, కానీ ఇద్దరిలో తేడా ఉంది. ఏమిటి అంటే నారదునికేమో శాస్త్ర అధ్యయనం చేసినప్పటికీ కూడా అతనికి అనుభవానికి రాలేదని, ఆత్మజ్ఞానం కలగలేదని శోకగ్రస్తుడయ్యాడు. ఇదే నారదుని విషయంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు కూడా వేదాంత పంచదశలో 11వ ప్రకరణంలో బ్రహ్మానందే యోగానంద అనేటువంటి ప్రకరణంలో 19వ శ్లోకంలో చెప్తాడు. వేదాభ్యాసాత్ పురా తాపత్రయమాత్రేణ శోకిత పశ్చాత్వభ్యాస విస్మార భంగ గర్వైశ్చ శోకిత. సనత్ కుమారుల వారిని శరణుజొచ్చి నారదుల వారు అంటారు, హే భగవన్, వేదాభ్యాసాత్ పురా, ఈ వేదాలను అంటే వేదోపలక్షితమైనటువంటి సకల శాస్త్రాలను అన్నిటినీ అధ్యయనం చేయడానికి పూర్వము నేను కేవలం 3 దుఃఖాలతో మాత్రమే పీడింపబడేవాణ్ణి. ఏవేవి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 3 దుఃఖాలతో మాత్రమే నేను బాధపడేవాణ్ణి, పీడింపబడేవాణ్ణి, దుఃఖపడేవాణ్ణి. కానీ ఈ వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసిన తర్వాత ఇక 4 దుఃఖాలు అధికమైన అంటాడు. ఏంటిది? అభ్యాస, అవి గుర్తుకుండాలి ఎప్పటికీ, అంటే పునః ఎప్పటికీ అభ్యాసం చేయాలి. ఇదో దుఃఖం, అవి కంఠస్థం చేస్తూ ఉంటే మర్చిపోతూ ఉంటాం కదా. అనుభవం ఉన్నది ఇక్కడ కదా. ఓదికు ఏ రోజు ఆ రోజు మాత్రం అభ్యాసం చేస్తున్నాం, కంఠస్థం చేస్తున్నాం. వెనకటి గడప్ వెనకటి పోయినాయి. మరాఠీలో అంటారు పుడుచా పాట మాగచా సపాట్. ముంగటి మాత్రమే పాఠం అవుతున్నాయి, కంఠస్థం అవుతున్నాయి. వెనకటి సపాట్ అవి తుడిచివేయబడుతున్నాయి. వినోదంగా మా గురువులు చెప్పేవారు, ఒక అమ్మగారు ముంగిట్లో ఇంటి ముందర ముగ్గులు వేస్తుందాను. ఆమె మంచి కళాకారు, అంటే చాలా చక్కనైనటువంటి ముగ్గులు వేస్తుందాను. అయితే ముగ్గులు వేస్తూ 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 చివరి దగ్గరికి పోయి లేచి వెనుకకి తిరిగేసరికి ముగ్గుతో అంతా తుడుచుకుపోయింది. ఏమైందంటే ఆమె గోచి పెట్టుకున్నది కదా, ఆ గోచి ఊసిపోయింది. ముంగట ముగ్గులు వేసుకుంటూ పోతే వెనక అది తుడుచుకుంటూ వచ్చింది. గట్లా విద్యార్థుల పని కూడా గట్లే వేస్తుంది. పుడుచా పాట్ మాగచా సపాట్ అది. అందుకని పదే పునః అభ్యాసం చేయాలి, కంఠస్థం చేయాలి. మర్చిపోతాం, ఇదొక దుఃఖం. మరి విస్మృతి అవుతున్నాయి, చేసినా కొద్ది విస్మృతి అవుతున్నాయి. మళ్ళా వాటిని మనం గుర్తు చేసుకోవాలడుతుంది. మరియు శాస్త్రజ్ఞుడు అని తెలిస్తే ఇతర శాస్త్రజ్ఞులు, వేరే పండితులు అతన్ని శాస్త్రార్థానికి పిలుస్తారు. శాస్త్రార్థం చేయాలి అంటే వాదం చేయాలి. శాస్త్రం లోపల వాళ్ళతో వాదం చేస్తున్నప్పుడు ఒకవేళ భంగపడినాడు అనుకో, ఓడిపోయినాడు అనుకో, అప్పుడు దుఃఖమా సుఖమా? అది దుఃఖమే. మరియు తనకంటే తక్కువ విద్వాన్లు ఉన్నారనుకో, ఆ తక్కువ విద్వాన్లను చూస్తే
ఇతనిలో గర్వం వచ్చేస్తుంది. నా అంత వాళ్ళు లేనే లేరు, నేను చాలా గొప్పవాణ్ణి అని ఈ విధమైనటువంటి గర్వం వచ్చేస్తుంది. ఇప్పుడు 4 దుఃఖాలు ఎక్కైనాయా లేదా? అభ్యాసము, విస్మారము, విస్మృతి, మరి భంగము 3వది, మరి 4వది గర్వం. తనకంటే అధిక విద్వానుల చేత శాస్త్రార్థంలో ఓడిపోతే భంగపడతాడు, అప్పుడు దుఃఖమే. తనకంటే తక్కువ విద్వానుల ముందు అతనికి గర్వం వచ్చేస్తుంది. నాకంటే గొప్పోళ్ళు వీళ్ళు కాదు, నేనే గొప్పోని అనేటువంటి ఒక గర్వం వచ్చేస్తుంది. మరి విస్మృతి అవుతుంది పదే పదే, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవాలి, ఇది దుఃఖమే. మరి అభ్యాసం చేస్తూ ఉండాలి శాస్త్రాలను. ఈ విధంగా 4 దుఃఖాలు అధికమైనవి అంటాడు. కాబట్టి ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అనంటే, శోకం ఎందుకు వచ్చింది అనంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే ముఖ్య కారణం. అయితే మనం చెప్పుకుంటున్నాము ఏమిటి, నారదుని యొక్క శోకముకు మరి అర్జునుని యొక్క శోకముకు భేదం ఉంది. నారదుని శోకమేమో శాస్త్రార్థం లోపల, శాస్త్ర జ్ఞానంలో అతనికి అనుభవానికి రాకపోయినందువలన అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినా గాని అతనికి దుఃఖం కలిగింది, అనుభవ జ్ఞానం లేకపోవడం వల్ల. కానీ అర్జునుని యొక్క శోకానికి కారణం ఏది అనంటే మోహం. మోహగ్రస్తుడైనాడు. ఇక్కడ భీష్మ ద్రోణాదులను చూసి అతడు మోహితుడైపోయినాడు. వీళ్ళంతా నావారే, మమ ఏతే, వీళ్ళంతా ఎవరు? నావారు. అహమేషాం, నేను వారివాడను అని ఈ విధమైనటువంటి మోహం చేత శోకం కలిగింది అర్జునునికి. వీరిద్దరిలో శోకమైతే ఉంది. అయితే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే, వేదాంతాన్ని శ్రవణం చేయాలంటే తప్పకుండా శోకగ్రస్తుడు కావాలి, తప్పకుండా ఏడవాలి. ఏడుచున్నోనికే జ్ఞానం కలుగుతుంది, ఏడవనోనికి కలగదు. నారదుడు ఏడుచుండు, అర్జునుడు కూడా ఏడుచుండు, కాబట్టి వాళ్ళకు ఆత్మజ్ఞానం ప్రాప్తం. అయితే అర్జునులాగా మాకు ఏడవరాదే అని ఒకవేళ మీరంటే, రామకృష్ణానంద స్వామి అంటాడు, అర్జునులాగా ఏడవడానికి శాత కాకపోతే అర్జునులాగా ఏడవలేకపోతేమే అని ఏడవండి ఇట్లా. అయితే మీరు మొట్టమొదలు కృష్ణుని గురువుగా చేసుకునే దానికంటే మొదలు అర్జునుని గురువుగా చేసుకోండి అని చెప్పినాడు రామకృష్ణానంద స్వామి. ఎందుకంటే ఆయన నేర్పుతాడు మీకు ఎట్లా ఏడవాలని, ఎట్లా ఏడవాలో ఆయన మీకు నేర్పుతాడు. ఆ తర్వాత ఏడువండ్రి, అప్పుడు కృష్ణునికి శరణాగతి కాండ్రి అని ఇట్లా వినోదంగా చెప్పినాడు అన్న. కాబట్టి ఏడవకుండా జ్ఞానం కలగది, శోకించకుండా జ్ఞానం కలగది. శోకం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఈ లోకలోకాంతరంలో ఉన్నటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్షణికములు, నశ్వరములు, దుఃఖమిశ్రితములు, పునర్జన్మకు హేతువులు, అనిత్యములు అని ఎప్పుడైతే బాగా విచారం చేస్తాడో అప్పుడు మరి అసలైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడుంది అని వివేకం జాగృతి అవుతుంది. అప్పుడు గాని విరక్తుడయ్యి గురువు దగ్గరికి ఏడ్చుకుంటూ పోతాడు. అందుకని తప్పకుండా శోకించాలి, ఏడవాలి. అయితే ఏడువనోడు ఎవడున్నాడు ఈ లోకంలో? అందరూ ఏడుస్తూనే ఉన్నారు కదా. ఒకడు పదవి కోసం ఏడుస్తున్నాడు, ఒకడు భార్యాపుత్రాదుల కోసం ఏడుస్తున్నాడు, ఒకడు కీర్తి ప్రతిష్టల కోసం ఏడుస్తున్నాడు, ఒకరు ధనధాన్యం కోసం ఏడుస్తున్నాడు. ఏడున్నాడు ఎవడు? గట్టిగానో గుట్టుగానో ఏడుస్తూనే ఉన్నారు అందరూ. కొందరేమో బయటికి గట్టిగా ఏడుస్తారు, కొందరేమో లోపల గుట్టుగా ఏడుస్తారు. ఏడున్నాడు ఎవడు? ఏడుస్తున్నారు, కానీ దేనికోసం ఏడుస్తున్నారు? అనాత్మ కోసం ఏడుస్తున్నారు. అనాత్మ అయినటువంటి పుత్రమిత్ర కల్లత్రాలకు, ధన కనక వస్తు వాహనాలకు, గృహారామ క్షేత్రాల కోసము ఏడుస్తున్నారే గాని తన స్వరూపాన్ని తెలుసుకొని నేను ముక్తుని కావాలనేటువంటి ఏడుపు అది కొందరిలో మాత్రమే ఉంది. అర్జునుడు, నారదుడు మరియు నచికేతుడు మొదలైనటువంటి వాళ్ళలో మాత్రమే ఉంది. అందుకని మనం కూడా ఏం చేయాలంటే అనాత్మకు సంబంధించినటువంటి ఏడుపు మానేసి ఆత్మ విషయక శోకాన్ని పొందాలి, ఆత్మ జ్ఞానాన్ని పొంది నేను తరించాలి అని ఏడవాలి. భగవంతుని కోసం ఏడవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఏడవాలి. కాబట్టి ఈ విధంగా శోకగ్రస్తుడైనటువంటి అర్జునుడు, హే కృష్ణ, కార్పణ్య దోషోప హతస్వభావ, కృపణత్వం అనేటువంటి దోషం చేత నేను హతుడనైనాను అంటాడు. అయితే ఇక్కడ మోహం కలిగి శోకిస్తున్నాడు కదా, ఈ మోహం కూడా ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి స్వరూపగత మోహము, రెండవది ధర్మగత మోహం. స్వరూపగత మోహం అంటే తన స్వరూపం తనకు తెలుస్తలేదు. వాస్తవంగా తాను ఎట్లా ఉన్నాడు, తన స్వరూపం ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు ఉన్నాడు. కానీ ఏమనుకుంటున్నాడు? నేను దుఃఖిని. ఇప్పుడు నారదుడు అంటున్నాడా లేదా? నేను శోకగ్రస్తుడని అయ్యాను అంటున్నాడు.
నేను దుఃఖితుడనయ్యా అంటున్నాడు. కానీ వాస్తవ స్వరూపం అతనిది సచ్చిదానంద రూపం. కానీ ఏమంటున్నాడు? మోహితుడయ్యి, మోహగ్రస్తుడయ్యి శోకిస్తున్నాను అంటున్నాడు. తాను స్వయంగా ఆనంద రూపుడు ఉన్నాడు, ఉండి కూడా నేను దుఃఖిని అంటు. ఇదేమిటి? స్వరూపగత మోహం. అన్యథా సంతమాత్మానం అన్యథా యో ప్రతిపద్యతే కిం తేనన్న కృతం పాపం చౌరేణాత్మాపహారిణ అని మహాభారతం చెప్తుంది. అన్యథా సంతం ఆత్మానం, అన్య ప్రకారంగా ఉన్నటువంటి తన స్వరూపమును, ఆత్మాహీనామ స్వరూపం. ఆత్మ అంటే ఏదో కాదు, ఆత్మ అంటే ఏదో ఒక వస్తువు కాదు, తన స్వరూపం. అది ఎట్లున్నది? అన్యతా ప్రకారం చేత ఉంది, అంటే సత్తు చిత్తు ఆనంద రూపం చేత ఉంది. అటువంటి ఆత్మను అన్యతాయో ప్రతిపద్యతే, వేరే ప్రకారంగా దాన్ని తెలుసుకుంటున్నాడు. అంటే నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను సంసారిని, నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియ వైశ్య శూద్ర ఇత్యాది అన్నిటినీ ఆరోపించుకొని ఒక రకంగా ఉన్నటువంటి ఆత్మను మరొక రకంగా తెలుసుకొని వాడు ఏమవుతున్నాడు? చౌరేణ ఆత్మాపహారిణ, ఆత్మను దొంగిలించినటువంటి దొంగవీడు అంటాడు. ఆత్మను అపహరించినాడు దొంగవీడు అంటాడు. ఒక్కోసారి కృపణుడు అన్నాడు. ఇది ఎక్కడ? బృహదారణ్యక ఉపనిషత్తులు స కృపణ అన్నాడు. మహాభారతంలో దొంగ అన్నాడు. ఈ విధంగా తన స్వరూపగత మోహము ఒకటి. రెండవది ధర్మగత మోహము. ఆ ధర్మగత మోహంలో కూడా కర్తవ్య మోహము మరియు ఈశ్వరగత మోహము రెండు ప్రకారాలు ఉంటాయి. ధర్మగత మోహంలో మళ్ళీ పునః రెండు ప్రకారాలు. ఒకటి కర్తవ్య మోహము, ఒకటి ఈశ్వరగత మోహం. ఇప్పుడు ఇక్కడ అర్జునుల్లో ఈ మూడు రకాల మోహాలు ఉన్నాయి. స్వయంగా చెప్తున్నాడు, కార్పణ్య దోషోప హత స్వభావ, నా యొక్క స్వభావం హతమైపోయింది అంటాడు. స్వభావం అంటే స్వస్య భావ స్వభావ, అంటే తన వాస్తవ స్వరూపం సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అది అపహతమైపోయింది. అది నేను తెలియకపోతున్నాను, నేను తెలియజాలకున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ స్వరూపగత మోహం చెప్పినట్లయింది. మరియు ధర్మ సమ్మూఢ చేతాహ అన్నాడు. అక్కడ ధర్మగత మోహం కూడా అతనికి ఉంది. స్వభావ అనే శబ్దం చేత స్వరూపగత మోహము చెప్పినట్లయింది. మరి ధర్మ సమ్మూఢ చేత అనే శబ్దం చేత ధర్మగత మోహం కూడా ఉంది. అంటే అక్కడ కర్తవ్య మోహము మరియు ఈశ్వరగత మోహం రెండు ఉన్నాయి అందులో. ధర్మగత మోహం ఏది అంటే ఇక్కడ క్షత్రియ ధర్మం ఏది? యుద్ధం చేయుట. నేను యుద్ధం చేస్తే మేలా, యుద్ధం చేయకుండా ఉంటే మేలా, వీరిని చంపితే మేలా లేదా సన్యాసం తీసుకుంటే మేలా, నేను రాజ్యభోగాలు అనుభవిస్తే మేలా లేదా అరణ్యాల్లో కందమూలాలు తింటే మేలా అని తన యొక్క కర్తవ్య మోహమును స్పష్టం చేస్తున్నాడు. ఇక్కడ ధర్మ సమ్మూఢ చేత, ధర్మము నిర్ణయించలేకపోతున్నాను, నా చేతస్సు నా బుద్ధి మూఢత్వాన్ని పొందింది, అంటే వివేకం కోల్పోయినాను నేను అంటాడు. నాకు వివేకం లేకుండా పోయింది, నేను ఏది కూడా నిర్ణయించలేకపోతున్నాను అంటున్నాడు. మరి ఈశ్వరగత మోహం, ఈశ్వరుడు ఎవరు, ఎలా ఉంటాడు అనేటువంటి మోహం, ఇవన్నిటిని నివారణ చేస్తూ ముందు భగవంతుడు శ్లోకాల ద్వారా చెప్తాడు భగవద్గీతలో. ఆ మూడు మోహాలను నివృత్తి చేయుటయే ఈ భగవద్గీత యొక్క ముఖ్య అభిప్రాయం. ఎందుకంటే శోక నివృత్తి ముఖ్య లక్ష్యము. భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యం ఏది? శోక నివృత్తి. ఆ శోకం ఎందువల్ల కలిగింది? ఇగో ఈ మూడు మోహాల వల్ల. అందుకని ఆ మూడు మోహాలను తొలగదీస్తేనే గాని శోక నివృత్తి అవుతుంది. అందుకని భగవద్గీత అది ప్రకటన కావడానికి ఈ శ్లోకం పునాది. ఈ 7వ శ్లోకము ఇది పునాది అన్నమాట. ఒకవేళ ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మకు శరణాగతి పొందకుంటే భగవద్గీత ప్రకటమయ్యేది కాదు. ఎందుకంటే 80 ఏళ్ల నుంచి కూడా శ్రీకృష్ణుని యొక్క సహవాసంలో ఉన్నాడు. ఇంతవరకు బోధించిండా ఏమన్నా? కాకపోతే వ్యావహారికమైనటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు, విపత్తులు వస్తే వాటి నుంచి తప్పించాడు, కానీ జ్ఞానాన్ని మాత్రం బోధించలేదు. కానీ ఇప్పుడు జ్ఞానాన్ని బోధించేటువంటి ప్రసంగము ఏర్పడింది. ఎందుకు? శరణాగతి అవుతున్నాడు. ఒకవేళ అర్జునుడు భగవంతునికి శరణాగతి కాని ఎడల ఈ భగవద్గీత ప్రకటమయ్యేది కాదు. అందుకని ఈ భగవద్గీత ప్రకటన కావడానికి, లోకానికి అంటే మనందరికి కూడా అందడానికి ముఖ్య కారణమైనటువంటి పునాది శ్లోకము ఇది. ఎందుకంటే శాస్త్రం విధానం చెప్పింది. నా పుత్రాయ నా శిష్యాయ కదాచన అని చెప్పింది. భగవంతుడు కూడా ముందు 18వ అధ్యాయం చెప్తాడు కదా, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచమాంయోభ్యసూయతి. శృతిలో కూడా చెప్పింది ఉన్నది, పుత్రుడు కాని వానికి, శిష్యుడు కాని వానికి, శ్రద్ధ లేని వానికి, అసూయాపరులకు బోధించకూడదు అని చెప్పింది ఉన్నది. అందువల్ల ఇప్పుడు
అర్జునుడు భగవంతునికి శిష్యుడవుతున్నాడు, శరణాగతి అవుతున్నాడు. ఈ విధంగా ధర్మ సమ్మూఢ చేతాహ, ధర్మగత మోహము నాకుంది, నేను ధర్మాన్ని నిర్ణయించలేకపోతున్నాను, నేను యుద్ధం చేయాలా వద్దా, నా కర్తవ్యము అకర్తవ్యము ఏది కూడా తోచుట లేదు, నేను వివేకము కోల్పోయినాను, నా వివేకం భ్రష్టమైపోయింది, నేను మూఢచిత్తుడనయ్యాను, అందువల్ల త్వాం పృచ్ఛామి. అందుకని ఈ మోహ నివృత్తి కోసము ధర్మగత సందేహము మరియు స్వరూపగత సందేహము, ఈ మోహాన్ని నివృత్తి చేయమని నేను అడుగుతున్నాను అంటాడు. అయితే ఇందులో నాకు యథార్థముగా నా కళ్యాణము దేని ద్వారా అవుతుందో దాన్ని నిర్ణయించి చెప్పండి. నాకు శ్రేయ స్యాత్, నా యొక్క శ్రేయస్సు, నా కళ్యాణము, శ్రేయస్సు అంటే మోక్షం, నాకు మోక్షము దేని ద్వారా కలుగుతుందో, నా కళ్యాణం దేని ద్వారా కలుగుతుందో దాన్ని నాకు నిశ్చితం బ్రూహి, నిశ్చయించి చెప్పండి. నా కళ్యాణము ఎందులో ఉందో అది నిర్ణయించి మాకు చెప్పండి అంటాడు. ఎందుకు చెప్పాలి నీకు అని ఒకవేళ కృష్ణుడు అడగొచ్చు కదా. ఏడిస్తే ఏడు, నాకేంది, మోహం కలిగితే కలగని నాకేంది, నేనెందుకు చెప్పాలి అంటే, తే అహం శిష్య, నేను నీకు శిష్యుడనగుచున్నాను, నీకు శరణాగతి పొందుతున్నాను, నా సర్వస్వం నీకు సమర్పించుకుంటున్నాను, అందుకని చెప్పు, నన్ను ఉపేక్షించదగదు సుమా, ఎందుకంటే నీ శిష్యుడనేనాను. ఒకవేళ నువ్వు అనవచ్చు, నీకెందుకు చెప్పాలి, నువ్వు నాకేమైతావు అని అంటే, ఇంతవరకు దగ్గర నేను సఖుడనుగానే ఉన్నాను, నీకు మిత్రునిగానే ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ మిత్రత్వము తీసేసి నీకు నేను శిష్యుని అవుతున్నాను. ఇప్పుడు నన్ను మిత్రుని వల్ల భావించకు హే కృష్ణ, నన్ను నీ శిష్యునిగా స్వీకరించు అని అంటున్నాడు. తే నీకు అహం శిష్య, నేను నీకు శిష్యుడను. అప్పుడు కృష్ణుడు అంటాడు, నన్నే ఎందుకు శరణాగతి పొందుతున్నావు, నాకెందుకు శిష్యుడు అవుతున్నావు, ఉన్నారు కదా నీ గురువులు అక్కడ ఎదురుగా ఉన్నారు కదా, పో. ద్రోణాచార్యులు ఉన్నాడు కదా, పో అక్కడ, నీ గురువే కదా, ఆ గురువులనే కదా ఇప్పుడు నువ్వు శోకగ్రస్తుడమైనవు. నా గురువులను ఎట్లా చంపాలి, నా పూజార్హులైనటువంటి మా తాతను వాళ్ళని ఎట్లా చంపాలి అని అన్నావు కదా, పో, నీకు అంతకన్నా మోహం ఉంటే వాళ్ళ దగ్గరికి పో, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నన్నెందుకు గురువుగా భావిస్తున్నావు, నాకెందుకు శిష్యుడు అవుతున్నావు, పో. ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా అక్కడ, నీకు అనేక శాస్త్రాలు బోధించినోడు, ఇదివరకు నేర్చినవు కదా అనేక శాస్త్రాలు అంటే, అయ్యో ఆయన చెప్పిన శాస్త్రాల వల్లనే నేను ఇంత దూరం వచ్చినా, నా గతికి ఇంత అయింది, ఆయన బోధించినటువంటి శాస్త్రాల చేత నా కళ్యాణము కాలేదు. ఇప్పుడు నారదుడు చెప్పిన ప్రకారంగా శాస్త్రాలు అధ్యయనం చేసిండు ద్రోణాచార్యుల దగ్గర, మరి ఏం పని చేసింది ఇప్పుడు, అది ఏం పని చేయలే, అదేం పనికిరాలే. మనకు చాందోగ్యోపనిషత్తులో కూడా ఇంకో ఘట్టం ఉంది, శ్వేతకేతు ఘట్టం. అతడు గురుకులం పోయినాడు, విద్యాభ్యాసం చేసినాడు, వచ్చిన తర్వాత విద్యా దదాతి వినయం అని చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంవత్సరాలు విద్య నేర్చుకున్నోనికి వినయం ఉండాలనా లేదా, వచ్చి తండ్రికి నమస్కారం చేయాలనా లేదా, నమస్కారం చేయలేదు తండ్రి శ్వేతకేతు. అప్పుడు తండ్రి ఏమనలే, అతని ముఖంలో ఏ విధమైనటువంటి ఒక రకమైన అంటే వీడు ఇంత విద్య నేర్చుకుని ఇంకా వినయమే రాలేదు వీనికి అనే ఒక రకమైన మనసులో కలత రాలే, మౌనంగా ఉండిపోయినాడు. తర్వాత పోయి వచ్చిండు కదా కొడుకు అని చెప్పి అతనికి మంచిగా ప్రేమతో భోజనాదులు అవన్నీ సమకూర్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అడిగినాడు, ఆయన ఒకటి అడిగాను నీకు అంట. అడగండి తండ్రి, మరి ఏం అడిగితే దానికి సమాధానం చెప్తా. గర్వం, విద్యాభ్యాసం చేసినటువంటి గర్వం అంటే. అప్పుడు అన్నాడు, యనాశ్రుతం శృతం భవతి, అమతం మతం భవతి, అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి. ఏదాన్ని విన్నట్లయితే మరొకటి వినే అవసరం ఉండదు, దేన్ని తెలుసుకున్నట్లయితే మరొకటి తెలుసుకునే అవసరం ఉండదు, అట్లాంటి విద్య నేర్చుకున్నావా. ఏక విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒకదాన్ని తెలుసుకుంటే మరొకటి తెలుసుకునే అవసరం ఉండదు, ఇక అన్ని తెలిసిపోతాయి. ఒకటి తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయి. అట్లాంటి విద్య నీకు తెలుసా ఉద్దాలక ఋషి తండ్రి. అప్పుడు కళ్ళు పచ్చగైనాయి, విద్యా గర్వం అంతా నిలువున దిగిపోయింది మొత్తం. అంటాడు, ఒకవేళ మా గురువులకు ఈ విషయం తెలిస్తే చెప్పుకుంటారా, వారికే తెలియదు ఇట్లా శిష్యుల సంగతికి ఇట్లుంటది. ఆ విషయం ఏదో మీరే చెప్పండి అని గర్వాన్ని మొత్తం దించుకొని
వినమ్రుడయ్యి అప్పుడు తండ్రికే ఉద్దాలకునికే శ్వేతకేతు శరణాగతి. అట్లా ద్రోణాచార్యుని దగ్గర అర్జునుడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఇది ఒక్కటి తెలవలే, ఆత్మజ్ఞానం ఇది తెలవలేదు. అందుకే కదా మిమ్మల్ని నేను శరణాగతి పొందుతున్నాను. ఆయన దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నాను, కానీ అవి నాకేం పనిచేయడంలే, నా కళ్యాణానికి అవి హేతువులు కాకుండా వచ్చినాయి, అవేమి నాకు ఉపయోగపడటం లేదు. అందుకని హే కృష్ణ, నేను నీకే శరణాగతి అవుతున్నా. నన్నే ఎందుకు శరణాగతి అవుతున్నావు? ఇంకా ద్రోణాచార్యుని కంటే నాకంటే ఇంకా ఎంతో మంది ఉండొచ్చు కదా లోకంలో, అక్కడ పో అని అంటాడు అర్జునుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సహవాసంలో ఉన్నాడు కదా, కృష్ణుని యొక్క జీవన చరిత్ర అంతా మొత్తం తెలుసు అతనికి. అర్జునునికి పుట్టినప్పటి నుంచే, తొట్లలో ఉన్నప్పుడే నుంచే అతడు ఘనమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వచ్చాడు, లోకోత్తరమైనటువంటి కార్యాలు సాధించుకుంటూ వచ్చాడు. కృష్ణుడు పూతనను చంపడము, ఇంకా అనేక మంది రాక్షసులను చంపడము, ఆ కంసుని చంపడము, ఇటువంటి కృత్యాలు ఎవరు చేస్తారండి? సామాన్యులు చేయగలుగుతారా? అందుకని అర్జునునికి తెలుసు ఇతడు సాక్షాత్ అవతార పురుషుడు, భగవంతుడు. అందుకని ఇతన్ని శరణాగతి పొందితేనే నా కళ్యాణం అవుతుంది అని నిర్ధారణ చేసుకుని భగవంతునికి శరణాగతి. ఇంకా ఈ కృష్ణుణ్ణి శరణాగతి అవుట కారణం ఏంది అని అంటే, ఈ కృష్ణుడు జనార్దనుడు. జనైహి అర్థ్యతే ఇది జనార్దన. జనుల యొక్క దుఃఖాన్ని పోగొట్టి వాళ్ళను చేరదీసి వాళ్ళ దుఃఖాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడు కాబట్టి జనార్దనుడు. మరియు భక్తుల యొక్క కష్టాలను, దుఃఖాలన్నింటినీ కూడా ఆకర్షించేవాడు, నాశనం చేసేవాడు కాబట్టి కృష్ణుడు అనబడతాడు అని ఇట్లా అనేకమైనటువంటి ప్రమాణాలను కూడా అతడు శోధించి శ్రీకృష్ణుడినే శరణాగతి పొందుతున్నాడు. ఇంకా శబ్దాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా కొంచెం విశ్లేషణ చేయాల్సింది ఉంటుంది. ఆ విషయము క్రమంగా రేపటి నుంచి తెలుసు. ఇంకా మధుసూదని తెలుసుకోవాల్సి ఉంటుంది, కేవలం శ్లోకార్థమే తెలుసుకుంటున్నాం ఇప్పుడు. సరే, హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.